నిజామాబాద్ నగరంలోని విజయ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ న్యూరో ఫిజిషియన్గా సేవలు అందిస్తున్న డాక్టర్ విష్ణువర్ధన్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ పక్షవాతం అంటే ఏంటి? ఇది ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది? ఒక్కసారి వివరిస్తారా? నా పేరు డాక్టర్ విష్ణువర్ధన్ వర్జల. నేను విజయ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్లో ఇంటర్వెన్షనల్ న్యూరో ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. మన శరీరంలో హార్ట్ అనేది లబ్డబ్ అని కొట్టుకున్న ప్రతిసారి రక్తం పల్చగా మన బాడీలో పూర్తిగా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే లివర్ కానివ్వండి, కిడ్నీకి కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, పల్చగా ఉన్నటువంటి రక్తం ప్రతి ఆర్గాన్కి, అంటే ప్రతి కిడ్నీకి, లివర్కి, అన్ని రీజన్స్కి, అన్ని జాగాలకి వెళ్తూ వస్తూ ఉంటుంది. ఇటువంటి పల్చగా ఉన్నటువంటి రక్తం ఏదైనా కారణం వల్ల చిక్కగా అయ్యి, అనగా క్లాట్ అయ్యి అక్కడ ఇరుక్కపోయినట్టయితే కనుక దాన్నే మనము పక్షవాతంగా అంటాము. ఇదే క్లాట్ కనుక బ్రెయిన్లో అయినట్టయితే కనుక బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ బ్రెయిన్ పక్షవాతం అంటాము. ఇదే క్లాట్ హార్ట్లో అయినట్టయితే కనుక హార్ట్ అటాక్ ఆర్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ లేదా గుండెపోటు అని కూడా అంటూ ఉంటాము. ఈ పక్షవాతం అనేది యూజువల్లీ 30 నుంచి 70 ఏళ్ళ వయసు వారికి ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తూ ఉన్నాము. అయితే 30 to 40 ఇయర్స్ వాళ్ళలో కూడా పక్షవాతం వచ్చేటటువంటి సంఖ్య ఈ మధ్యకాలంలో చాలా పెరిగింది. అయితే మనకున్న కారణాలు అటువంటివి, మనము తినేటటువంటి ఫుడ్ కానివ్వండి, మనకున్నటువంటి బీపీ కానివ్వండి, మనకున్నటువంటి షుగర్ కానివ్వండి, మనకున్నటువంటి స్మోకింగ్ హ్యాబిట్ అనగా ధూమపానం, మద్యపానం అధికంగా సేవించడం వలన కానివ్వండి, మన లైఫ్లో తీసుకునేటటువంటి స్ట్రెస్, మనము ఒక డబ్బు అనే దాని వెనకాల పరిగెత్తడం వల్ల వచ్చేటటువంటి స్ట్రెస్ అనుకోండి, మరి ఇంకో రకమైన స్ట్రెస్ అనుకోండి, ఇవన్నీ కూడాను రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్ కానివ్వండి, ఇవన్నీ కూడాను రక్తం అనేది పల్చగా నుంచి చిక్కగా అయ్యేటటువంటి ధోరణిలోకి తీసుకెళ్తాయి. ఒకవేళ రక్తం అనేది చిక్కగా అయినప్పుడు ఎక్కడో చోట క్లాట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మెదడులో ఏ రీజియన్లో, అంటే ఏ జాగలో మనకు బ్లడ్ క్లాట్ అయితే అటువంటి లక్షణాలు అనేటివి మనకు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి మన ఎడమ చేయి, ఎడమ కాలు పనిచేసేటటువంటి జాగలో కనుక బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినట్టయితే కనుక అర్ధాంతరంగా ఆ మనిషికి ఎడమకాలు ఎడమ చేయి పడిపోవడం జరుగుతుంది, అనగా పారాలిసిస్ వస్తూ ఉంటుంది. ఇదే బ్లడ్ క్లాట్ కనుక మనకి చూపు ఏరియాలో బ్రెయిన్లో కనుక క్లాట్ అయినట్టయితే కనుక అర్ధాంతరంగా మనిషికి చూపు అనేది పోతూ ఉంటుంది. కొంతమందికి క్లాట్ అనేది బ్రెయిన్లో వినికిడి ఉన్నటువంటి జాగలో క్లాట్ అవుతూ ఉంటుంది, వారికి అర్ధాంతరంగా వినికిడి పోతూ ఉంటుంది. కొంతమందికి చిన్న మెదడులో బ్లడ్ అనేది క్లాట్ అవుతూ ఉంటుంది. అటువంటి వారికి సడన్గా నడుస్తుంటే తూలడము, కింద పడిపోవడము, పూర్తిగా కళ్ళు తిరిగినట్టుగా ఉండడం, తల తిరిగినట్టుగా ఉండడం, వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించడము, ఇలాంటివి అవుతూ ఉంటాయి. కొంతమందికి బ్లడ్ క్లాట్ అనేది మెమరీ ఏరియాలో జరుగుతుంటుంది. ఇలాంటి వారికి సడన్గా మతిమరుపు రావటము, మర్చిపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎక్కడ బ్లడ్ క్లాట్ అయింది బ్రెయిన్లో అన్న దాన్ని బట్టి బయటికి చాలా రకాలుగా పక్షవాతం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చింది అని తన స్నేహితుడు కావచ్చు, లేదంటే తన యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, గుర్తించగానే వెంటనే ఏం చేయాలి అంటారు? అర్ధాంతరంగా కాలు చేయి పడిపోయినా, ఒక మనిషికి అర్ధాంతరంగా మూతి వంకరపోయినా, ఒక మనిషికి అర్ధాంతరంగా స్పర్శ తెలియకపోయినా, ఒక మనిషికి అర్ధాంతరంగా నడుస్తుంటే తూలడం అనేది రావడం జరిగినా, ఒక మనిషికి అర్ధాంతరంగా చూపు అనేది పోయినా, వినికిడి అనేది పోయినా, ఒక మనిషికి అర్ధాంతరంగా మతిమరుపు వచ్చినటువంటి సన్నివేశాల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా వద్దకు రావడం జరిగినట్టయితే కనుక ఆ క్లాట్ గట్టిపడకముందే, అంటే ఆ రక్తం అనేది పూర్తిగా చిక్కగా అవ్వకముందే మేము ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి ఆ రక్తపు గడ్డని కరిగించేటటువంటి ప్రయత్నం మేము చేస్తాము. ఒకవేళ ఆ రక్తపు గడ్డ కనుక కరిగిపోయినట్టయితే కనుక మళ్ళీ రక్తం అనేది పూర్తిగా పల్చగా అయిపోతుంది. మళ్ళీ పూర్తిగా అన్ని రీజియన్స్లోకి, అన్ని జాగాల్లోకి రక్తం అనేది ప్రవహిస్తుంటుంది. అన్ని నరాలకి ఆ రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ అనేది అందడం జరుగుతుంది. మళ్ళీ అన్ని నరాలు కూడా వాటి పని అవి చేసుకోవడం మొదలు పెడుతుంది. ఆ పడిపోయిన చెయ్యి కానివ్వండి, ఆ పడిపోయిన కాలు కానివ్వండి, అప్పటిదాకా తనకి వినికిడి ప్రాబ్లం ఉన్నా, చూపు ప్రాబ్లం ఉన్నా, నత్తిగా మాట్లాడడం అనే ప్రాబ్లం ఉన్నా కానీ మళ్ళీ అతనికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు ఎలాంటి నిర్ధారణ పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు? ఒక్కసారి వివరిస్తారు? పక్షవాతం అనేది 2 విధాలుగా రావచ్చు. ఒకటి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి, అంటే ఉన్న రక్తం గట్టిపడి, అంటే చిక్కగా అయ్యి కూడా బ్రెయిన్లో పక్షవాతం అనేది వస్తుంది. కొంతమందికి బ్రెయిన్లో బ్లడ్ లీక్ అయి కూడా పక్షవాతం వస్తుంది. సో మినిమం ఇన్వెస్టిగేషన్ ఒక పేషెంట్కి అనేది ఒక సిటీ స్కాన్ కానీ, ఒక ఎంఆర్ఐ కానీ మేము కంపల్సరీగా అడుగుతూ ఉంటాము. ఎందుకంటే బ్లడ్ లీక్ అయిన వారికి మనము పెట్టే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, బ్లడ్ గట్టిగా అయిన వారికి మేము పెట్టే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. సో ఈ సిటీ స్కాన్లో కానీ, ఎంఆర్ఐలో కానీ మాకు
ఎందుకు ఈ మనిషికి పక్షవాతం వచ్చింది, ఎందుకు ఈ మనిషి కాలు చేయి పడిపోయింది, ఎందుకు ఈ మనిషికి అర్ధాంతరంగా చూపు పోయింది అనే నిర్ధారణ అనేది మాకు ఈ సిటీలో కానీ ఎంఆర్ఐలో కానీ తెలుస్తూ ఉంటుంది. అలాగే ఎక్కడి నుంచి ఈ బ్లడ్ వచ్చి క్లాట్ అయింది అనేది కూడా ఆ సిటీ స్కాన్ ఎంఆర్ఐలో కూడా మాకు ఎంతో కొంత మాకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ మాకు కనుక ఆ సిటీ స్కాన్లో ఎంఆర్ఐలో బ్లడ్ నిజంగానే క్లాట్ అయింది అని మాకు కనబడ్డైతే కనుక మీరు వచ్చినటువంటి తక్కువ టైంలో మేము ఆ బ్లడ్ క్లాట్ని మళ్ళీ కరిగేటటువంటి ఇంజెక్షన్ ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎలాంటి అడ్వాన్స్డ్ చికిత్సలను మీరు అందిస్తున్నారు ఒక్కసారి వివరిస్తారా? అయితే ఈ బ్లడ్ క్లాట్ వల్ల స్ట్రోక్ రావడం అనేది మీ అందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. బ్లడ్ చిక్కగా అవ్వడం వల్ల అనగా బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల స్ట్రోక్ రావడం అనేది మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఈ బ్లడ్ క్లాట్ని మనము ఒక ఇంజెక్షన్ ద్వారా మళ్ళీ దాన్ని పల్చగా చేయడం అనేది ఒక 4-5 హాస్పిటల్స్లో జరుగుతూ ఉంది నిజామాబాద్లో. సో ఈ ఫెసిలిటీ మా హాస్పిటల్లో కూడా అవైలబుల్గా ఉంది. మీరు 4:30 గంటల సమయంలోపు కనుక మా వద్దకు వచ్చినట్టయితే కనుక ఆ బ్లడ్ క్లాట్ని ఇమీడియట్గా మేము కరిగించే ప్రయత్నం చేస్తాము. నిజామాబాద్లో ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా మేము చేసే కొత్త అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటిది అంటే, మనం ఇప్పుడు బ్లడ్ క్లాట్ అయింది, ఇంజెక్షన్ ఇచ్చాము, కానీ ఆ ఇంజెక్షన్ వల్ల ఆ బ్లడ్ క్లాట్ కరగాలి అని కోరుకున్నాము, కానీ అది అవ్వలేదు. అంటే ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ కూడాను ఆ బ్లడ్ క్లాట్ అనేది బ్లడ్ క్లాట్గానే ఉండిపోయింది. దాన్ని దాటుకొని రక్తం ముందుకు వెళ్ళలేకపోతుంది. ఈ పెరాలసిస్ పర్మనెంట్ అయ్యేలా అనిపిస్తుంది. అలాంటి టైంలో మేమేం చేస్తాము అంటే, ఒక సన్నటి వైర్, అంటే మీ వెంట్రుక మందము సన్నగా ఉన్నటువంటి వైర్ని మీ తొడ నుంచి మీ బ్రెయిన్ దాకా పంపించి ఆ బ్లడ్ క్లాట్ని మేము పట్టుకొని తీసుకొని బయటకు వచ్చేస్తాం అన్నట్టు. సో బ్లడ్ క్లాట్కి మనం ఇంజెక్షన్ ఇచ్చి ఇది పని చేస్తుందా పని చేయదా అన్న డైలమాలో మనం ఉండాల్సిన అవసరం లేదు. ఈ వైర్ ఏదైతే మనకు తొడ నుంచి బ్రెయిన్ దాకా వెళ్తుందో దాంతో మనం ఆ బ్లడ్ క్లాట్ని పట్టుకొని బయటికి రావడం జరుగుతుంది. బయటికి వచ్చేసిన తర్వాత అక్కడ బ్లడ్ క్లాట్ పోతుంది, రక్త సరఫరా అనేది నార్మల్గా జరుగుతుంది. ఆ పడిపోయిన కాలు చేయి మళ్ళీ అతనికి పనికొచ్చే అవకాశం అనేది మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి. మనకి కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అసలు ఎంత సమయంలో హాస్పిటల్కి చేర్చగలిగితే ఆ పేషెంట్కి హెల్ప్ అవుతుంది అంటారు? ఒక్కసారి వివరిస్తారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, మీరు రొటీన్గా ఒక హాస్పిటల్కి జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు మీ చేతికి ఎవరైనా బీపీ మెషిన్ కట్టి ఒక బీపీ చూస్తున్న నిర్ణీత 4-5 సెకండ్లు 10 సెకండ్ల వ్యవధిలోనే మీ చేతికి మొత్తం తిమ్మిర్లు వచ్చినట్టుగా, మీ చేతికి మొత్తం మంట వచ్చినట్టుగా, నంబుగా అయిపోయినట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. అంటే రక్త సరఫరా అనేది ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఆగితేనే మీ చేతికి మొత్తం తిమ్మిర్లు వచ్చినట్టు, చచ్చుబడిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలి అంటే, రాత్రి మనం పడుకునేటప్పుడు మీరందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు దీన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మనం చేయి కనుక తల కింద పెట్టుకొని పడుకున్నట్టయితే కనుక తెల్లవారు లేవగానే చేయి మొత్తం మొద్దుబారినట్టు అవుతుంది, చేయి మొత్తం లేవదు, ఇలా పడిపోయినట్టు అవుతుంది. ఇంకా కొంతమంది ఆడవారికి అర్థం అవ్వచ్చు, ఇట్లా కాళ్ళు మర్చుకొని కూర్చున్నట్టయితే నిల్చున్న వెంటనే కాళ్ళకు మొత్తం తిమ్మిర్లు వచ్చినట్టు ఉంటుంది. అంటే టెంపరీగా కొన్ని నిమిషాల వ్యవధిలో రక్త సరఫరా తగ్గితేనే మనకి ఇలాంటి సిమ్టమ్స్, అంటే తిమ్మిర్లు కానివ్వండి, నంబుగా అవ్వడం కానీ జరుగుతుంది. అలాంటిది ఒక మంచి రక్త సరఫరా జరగకుండా ఒక అడ్డుగా ఒక క్లాట్ అయినప్పుడు బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ అనేది, గ్లూకోజ్ అనేది అందదు. అంటే ఇండైరెక్ట్గా మనము బ్రెయిన్కి, అంటే ఆ రీజియన్ ఆఫ్ బ్రెయిన్కి, ఆ బ్రెయిన్లో ఉన్న చిన్న భాగానికి మనం ఒక ఉరేసినట్టుగా అవుతుంది. ఉరేసినప్పుడు ఎలా అయితే ఆక్సిజన్ గ్లూకోజ్ అనేది బ్రెయిన్కి అందదో, హార్ట్ పంపించే బ్లడ్ మొత్తం ఇక్కడ ఆగుతుందో, అలానే మనము ఆ చిన్న రీజియన్ ఆఫ్ బ్రెయిన్కి మనం ఒక ఉరేసినట్టుగా అవుతుంది. ఎంత తొందరగా మనం ఆ క్లాట్ని తీసేస్తే అంత తొందరగా రక్త సరఫరా అనేది మళ్ళీ పుంజుకుంటుంది. సో మీరు మా వద్దకి ఎంత తొందరగా వస్తే అన్ని నరాల్ని మేము కాపాడవచ్చు, అంత తొందరగా మేము మిమ్మల్ని డిశ్చార్జ్ చేయవచ్చు. ఈ ఇంజెక్షన్ ఇచ్చే టైం వ్యవధి మాత్రం మొదటి 4:30 గంటలు మాత్రమే. దాని తర్వాత ఇస్తే మీకు బెనిఫిట్ కన్నా రిస్క్, అంటే మేము చేయాల్సిన మంచి కన్నా హాని చేసిన వారు ఎక్కువ అవుతాము. సో ఇంజెక్షన్ అనేది మొదటి 4:30 గంటల్లో వస్తేనే మేము ఇవ్వడానికి జరుగుతుంది. అదే మీకు ఒక వైర్ పెట్టి క్లాట్ తీసేయడం, వైర్ పెట్టేసి మీకు జరిగినటువంటి రక్తపు గడ్డని మేము తీసేయడం అనేది మొదటి 24 గంటల్లోపు కూడా చేయొచ్చు. కానీ దీనికి చిన్న చిన్న కండిషన్స్ ఉంటాయి. సో మీరు ఎంత తొందరగా మా వద్దకు వస్తే అంత మంచి రిజల్ట్, అంత మంచి ఇంప్రూవ్మెంట్, అంత తొందరగా డిశ్చార్జ్ చేయడం అనేది మేము మీకు ఇవ్వచ్చు. డాక్టర్ గారు చెప్పినట్టుగా 4:30 గంటలు మాత్రమే టైం ఉంటుంది, గోల్డెన్ అవర్ ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ టైంలోనే నిజామాబాద్కి జిల్లా ప్రజలందరూ రీచ్ కావచ్చు. కాబట్టి ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. సార్, అదేవిధంగా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి ఒక్కసారి వివరిస్తారా? పల్చగా ఉండేటటువంటి రక్తం మనకు అది చిక్కగా అవ్వకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే
ఇప్పుడు షుగర్ బాగా కంట్రోల్లో లేదు అనగా షుగర్ 300 400 ఉన్నట్టయితే కనుక ఆబ్వియస్గా ఆ పల్చగా ఉన్నటువంటి రక్తం చిక్కగా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒంట్లో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంది అనుకోండి, ఆ పల్చగా ఉండే రక్తం చిక్కగా అయ్యే శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒంట్లో బీపీ ఎక్కువగా ఉందనుకోండి, మళ్ళీ రక్తం గడ్డగట్టే శాతం ఛాన్సెస్ ఎక్కువగా అవుతాయి. అలానే ధూమపానానికి మద్యపానానికి మనం కనుక బానిసలమైనాం అనుకోండి, అలాగే పల్చగా ఉన్నటువంటి రక్తం చిక్కగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనకు ఫిజికల్ యాక్టివిటీ అంటే రోజు పని చేసుకోకపోవడం, లేజీగా ఉండటం, బద్ధకంగా ఉండటం, ఎక్సర్సైజ్ లేకపోవడం ఇలా ఉన్నా కానీ రక్తం అనేది పల్చగా ఎగురుతూ దుంకుతూ ఉండదు, అది కూడా చిక్కగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏ కారణం చేతైనా కానివ్వండి, షుగర్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఇంకే కారణం చేతైనా కానివ్వండి, రక్తం చిక్కగా అవుతున్నది అనుకోండి, మనకు స్ట్రోక్ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి అని ఆలోచించుకోవాలి మనము. బ్రెయిన్ యాంజియోగ్రామ్ అంటే ఏంటి, ఒక్కసారి వివరిస్తారా మా ప్రేక్షకుల కొరకు? సో ఇప్పటికీ మీరు చాలాసార్లు హార్ట్ యాంజియోగ్రామ్స్ గురించి వినుంటారు. హార్ట్లో కనుక మనకి ఛాతీ నొప్పి వచ్చినట్టయితే కనుక ఎన్నోసార్లు మీరు హాస్పిటల్కి వెళ్తే హార్ట్కి యాంజియోగ్రామ్ చేయాలి, హార్ట్లో బ్లాక్ ఎంత ఉంది, స్టెంట్ వేయాలా వద్దా, మెడిసిన్స్తోనే పని కానిద్దామా వద్దా అనే సమాచారాన్ని మీకు హార్ట్ యాంజియోగ్రామ్ నుంచి ఎన్నోసార్లు మీరు తెలుసుకున్న సన్నివేశాలు మీరు చూసిందే. ఇప్పుడు కొత్తగా మొట్టమొదటిసారిగా మా విజయ హాస్పిటల్ నిజామాబాద్లో బ్రెయిన్కి కూడా యాంజియోగ్రామ్స్ చేస్తున్నాము. అంటే బ్రెయిన్కి కూడా రక్త సరఫరా ఎలా ఉంది, బ్రెయిన్కి వెళ్ళే రక్త సరఫరాలో ఎటువంటి క్లాట్స్ ఏమైనా ఉన్నాయా, కొవ్వు లేదా కొలెస్ట్రాల్ ఎక్కడైనా డిపాజిట్ అంటే అక్కడ ఏమైనా కూర్చొని ఉన్నదా, ఫ్యూచర్లో ఇతనికి రిస్క్ ఆఫ్ స్ట్రోక్ అంటే మళ్ళీ పక్షవాతం వచ్చేటటువంటి రిస్క్ ఇతనికి ఎక్కువగా ఉందా, ఇలాంటివన్నీ కూడాను బ్రెయిన్ యాంజియోగ్రామ్లో మనకు తెలుస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఈ యాంజియోగ్రామ్ అనేది ఓన్లీ హార్ట్కి మాత్రమే పరిమితంగా ఉండేది. లేటెస్ట్గా వచ్చినటువంటి టెక్నాలజీ, లేటెస్ట్గా వచ్చినటువంటి అడ్వాన్స్మెంట్స్తో బ్రెయిన్కి కూడా యాంజియోగ్రామ్ అనేది మనం చేసుకోగలుగుతున్నాము. ఈ బ్రెయిన్ యాంజియోగ్రామ్లో చాలా విషయాలు తెలుస్తాయి మనకి. సో మీరు ఎప్పుడైనా హార్ట్కి యాంజియోగ్రామ్ చేయించుకుంటున్నారు, మాకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉందా లేదా అని అనుకున్నప్పుడు అదే టైంలో బ్రెయిన్కి కూడా యాంజియోగ్రామ్ చేయించుకుంటాము అని అన్నట్టయితే కనుక ఒకేసారి బ్రెయిన్కి హార్ట్కి యాంజియోగ్రామ్ చేసి హార్ట్కి రిస్క్ ఎంత ఉంది, బ్రెయిన్కి వచ్చే స్ట్రోక్ రిస్క్ ఎంత ఉంది అనేది అదే సిట్టింగ్లో అదే టేబుల్ పైన తెలుసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఈ బ్రెయిన్కి స్టంట్ వేయడం గురించి ఒక్కసారి వివరిస్తారా? సో ఇంతకు ముందున్నటువంటి టెక్నాలజీ ప్రకారం కూడా హార్ట్లో మాత్రమే స్టెంట్స్ వేసేవారు. హార్ట్ అటాక్ రాకుండా ఆ స్టెంట్ మిమ్మల్ని నివారించేది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి అడ్వాన్స్మెంట్స్ వలన నిజామాబాద్లో మొట్టమొదటిసారిగా మా హాస్పిటల్లో బ్రెయిన్లో స్టెంట్స్ కూడా వేయడం జరుగుతుంది. అంటే బ్రెయిన్లో ఎక్కడైనా రక్త సరఫరా ఆగిపోయింది, ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయింది, దానివల్ల రక్తనాళం చిట్లిపోయింది, ఏమైనా డ్యామేజ్ అయింది, అట్లాంటి టైంలో మేము బ్రెయిన్లో కూడా లేదా హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళేటటువంటి నరాలు అంటే కెరోటిడ్స్ అంటారు, వీటిలో మేము స్టెంట్ వేయడం జరుగుతుంది. సో ఈ స్టెంట్స్ వేయడం కానివ్వండి, ఈ యాంజియోగ్రామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను ఒక సన్నటి వైర్తో వేస్తాము. ఆ సన్నటి వైర్ మీకు తొడ నుంచి వెళ్తుంది. ఈ బ్రెయిన్లో స్టెంట్ వేయడం కానీ, కెరోటిడ్లో స్టెంట్ వేయడం కానీ ఇవన్నీ కూడాను మీ బ్రెయిన్ని కట్ చేసో లేకుంటే మీకు నొప్పి పెట్టించేటటువంటి ప్రొసీజర్స్ కావు. మీరు పూర్తిగా స్పృహలోనే ఉంటారు, మీరు పూర్తిగా అవగాహనలోనే ఉంటారు. మీకు ఒక చిన్న ఇంజెక్షన్ తొడలో పెట్టడం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్ పెట్టే ఒక 2-3 సెకండ్లు మాత్రమే మీకు నొప్పి తెలుస్తుంది. దాని తర్వాత మేము పంపించే వైర్ కూడా మీకు ఐడియా ఉండదు, ఎందుకంటే అది వెంట్రుక మందం సన్నగా ఉంటుంది, అది మీకు దాని స్పర్శ కూడా ఏం తెలీదు. మీరు కదలకుండా పడుకున్నట్టయితే కనుక ఒక గంట సమయంలో బ్రెయిన్లో కానీ కెరోటిడ్లో కానీ మేము స్టెంట్ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రొసీజర్లో పూర్తిగా కూడా మీరు స్పృహలోనే ఉంటారు. ఎక్కడ నొప్పి అనేది కానీ బ్లడ్ లాస్ అనేది కానీ చాలా మినిమల్గా ఉంటుంది. సార్, మరి మీరు నిజామాబాద్లోని విజయ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ న్యూరో ఫిజిషియన్గా సేవలు అందిస్తున్నారు కదా, మీ హాస్పిటల్లో మీరు ఇంకా ఎలాంటి సర్వీసెస్ని అందుబాటులో ఉంచారు ఒక్కసారి వివరిస్తారా? లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ బ్రెయిన్ ఇంటర్వెన్షన్ అని చెప్పేసి చాలా వచ్చాయండి. సో ఇంతకుముందు బ్రెయిన్లో అన్యూరిజం అనేది ఉండేది. బ్రెయిన్లో అన్యూరిజం నుంచి బ్లడ్ లీక్ అయితే కనుక ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా వెళ్ళాల్సి వచ్చేది. అన్యూరిజం బ్రెయిన్ ఓపెన్ చేసి సర్జరీ చేసేవారు అన్యూరిజంని క్లిప్ చేయడానికి అని చెప్పేసి. ఇప్పుడు నిజామాబాద్లో మొట్టమొదటిసారిగా అన్యూరిజంని మేము కాయిలింగ్ చేస్తున్నాము. ఆ కాయిలింగ్ కూడా సేమ్ ఇందాక చెప్పిన పద్ధతిలోనే తొడ నుంచి ఒక సన్నటి వైర్ తీసుకొని వెళ్ళి ఆ అన్యూరిజంని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా పెయిన్లెస్ ప్రొసీజర్, పేషెంట్కి కూసంత నొప్పి కూడా తెలీదు. దీనికి కూడా బ్రెయిన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న పుర్రెని కానీ పగలకొట్టి కానీ బ్రెయిన్ దాకా ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు.
జస్ట్ తొడ నుంచి ఒక చిన్న వైర్ పెట్టుకొని మేము వెళ్ళిపోతాము. దీంట్లో పేషెంట్ కొన్నిసార్లు స్పృహలోనే ఉంటారు, కొంతమందికి కొద్దిగా మత్తిచ్చి మేము చేస్తాము ఎందుకంటే వాళ్ళు కదలకూడదు కాబట్టి. బట్ పేషెంట్కి కొద్దిగా కూడా నొప్పి లేకుండా, బ్రెయిన్ని ఓపెన్ చేయకుండా, బ్రెయిన్ని కట్ చేయకుండా చేసేటటువంటి అన్యూరిజంకి ట్రీట్మెంట్ ఒకటి చేస్తూ ఉన్నాము. రెండోది బ్రెయిన్లో ఏవిఎమ్స్ కానీ ఏవి ఫిస్టులాస్ కానీ అంటే రక్తనాళంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడా సేమ్ ఒక చిన్న వైర్ పెట్టేసి మేము వాటిని రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఇంతకుముందు వీటన్నిటికీ కూడాను బ్రెయిన్ ఓపెన్ చేసి అంటే ఇక్కడ స్కల్ పుర్రెని ఓపెన్ చేసి బ్రెయిన్ని కొద్దిగా పక్కకు జరిపి ఇట్లాంటి సర్జరీస్ అన్ని చేసేవారు. రిస్కీ ఉండేది, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండేటివి. ఇప్పుడు అన్నీ ఆ వైర్ పెట్టి చేయడం అనేది కొద్దిగా ప్రక్రియని సులువుగా చేసేసింది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఎవరికైనా ఉన్నాయి అనుకుంటే ఇవన్నిటికీ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా నిజామాబాద్లో మన విజయ హాస్పిటల్ నందు అవైలబుల్గా ఉన్నాయి మనకి. సో ఇవన్నిటిని మీరు అవైల్ చేసుకోవచ్చు అనేది మా అభిప్రాయం. జిల్లా ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశమే, మనకు ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్తో చనిపోయే వారి సంఖ్య కన్నా బ్రెయిన్ అటాక్ అనగా పక్షవాతంతో చనిపోయే వారి సంఖ్య చాలా పెరిగింది. హార్ట్ అటాక్తో చనిపోవడం అనేది ఒక విధంగా చెప్పాలి అంటే అది ఒక సులువైన చావు. పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చింది, ఒక నెక్స్ట్ 5 నిమిషాలు 10 నిమిషాల్లో వారు దేవుని వద్దకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అదే బ్రెయిన్ అటాక్ అనగా పక్షవాతంతో అలా ఉండదు. ఒక కాలు ఒక చేయి పడిపోతుంది, మీరు బెడ్ నుంచి బయటికి వెళ్ళలేరు, మీరు బెడ్ బౌండ్ అవుతారు. మిమ్మల్ని చూసుకోవడానికి మీ ఇంట్లో ఒకరు మీదికి రావాల్సి ఉంటుంది, వాళ్ళు కూడా జాబ్ వదులుకోవాల్సి ఉంటుంది. వాష్రూమ్ నీడ్స్ కానివ్వండి, మీకు తినిపియడం కానివ్వండి, మీకు కూడా ఒకరి మీద అట్లా డిపెండ్ అవ్వాలి అని ఏమి ఉండదు. అలాంటి ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో మనం ల్యాండ్ అవుతాం ఒకవేళ పక్షవాతం వచ్చినట్టయితే కనుక. నిజామాబాద్లో ఇంతమంది న్యూరాలజిస్ట్ ఉండగా ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ అంటే ఏదో విధంగా మీ బ్రెయిన్లో జరిగినటువంటి క్లాట్ని బయటికి తీసుకువచ్చేటటువంటి టెక్నాలజీ ఉండగా మీరు అనవసరంగా పక్షవాతానికి బలి అయ్యి ఒక ఇబ్బంది కొని తెచ్చుకోవద్దు అనేది మా అభిప్రాయము. పక్షవాతాన్ని గుర్తించిన వెంటనే ఒక న్యూరో ఫిజిషియన్ వద్దకు వెళ్ళాలి. అందులో ఒకవేళ పక్షవాతాన్ని మీరు క్లాట్ని బయటికి తీయించుకోవాలి అనుకుంటే కనుక ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ మా హాస్పిటల్కి వచ్చినట్టయితే మీకు ఆ క్లాట్ బయటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు నడిచే అవకాశం కొద్దిగా ఉంటుంది. ఆ బెడ్ బౌండ్ అయ్యి ఆ బాధను మీరు అనుభవించే కన్నా ఇలాంటిది ఒకటి ఉంది అని మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సర్వీసెస్ నిజామాబాద్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు అవైల్ చేసుకోవచ్చు అనేది మా రిక్వెస్ట్ అండి, అంతే. ఓకే సార్, ఈరోజు అత్యాధునిక చికిత్సా పద్ధతులన్నిటి గురించి మా ప్రేక్షకులకు వివరించినందుకు ప్రేక్షకుల తరపున మా ఛానల్ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సదుపాయాలను నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చినందుకు విజయ హాస్పిటల్ వారికి, అదేవిధంగా డాక్టర్ విష్ణువర్ధన్ గారికి మరి ఒకసారి మనందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో పని, భారతీ ఛానల్, నిజామాబాద్.